రావణ కాస్ట్లో మారింది డంపింగ్ యార్డ్. తరచూ మంటలు చెలరేగడం, దుర్గంధమైన పొగతో నగర ప్రజలకు నరకయాత్ర తప్పడం లేదు. ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కారానికి నోచడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ హామీ ఇచ్చినా ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. చెత్త శుద్ధీకరణకు 2022లో కేటాయించిన 16 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు ఏమయ్యాయనే ప్రశ్నకు అధికారుల నుండి సమాధానం లేకుండా పోయింది. బయో మైనింగ్ ప్లాంట్ శుద్ధి చేపట్టకపోవడం వల్ల డంపింగ్ యార్డ్ గుట్టలా మారడం, ఇందులో తరచూ మంటలు చెలరేగడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇదిగో మీరు చూస్తుంది నగరంలోని మానేరు ఒడ్డునున్న డంపింగ్ యార్డ్. మంటలు చెలరేగి దట్టమైన పొగరాడుతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దుర్గంధమైన పొగ వల్ల నగరంలోని సుమారు 5 డివిజన్లోని ప్రజలు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. తాజాగా పొగ మంటలతో వాహనదారులకు తిప్పులు తప్పడం లేదు. మంటలను ఆర్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా శాశ్వత పరిష్కారం చేపట్టకపోవడం దురదృష్టకరం. జూన్లో నగరంలోని డంపింగ్ యార్డ్ లో చెత్త శుద్ధీకరణకు బయో మైనింగ్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఎందుకో స్మార్ట్ సిటీ నిధుల నుండి 16.50 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఇందుకు 2 యంత్రాలు ఏర్పాటు చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. సంవత్సరంలోని డంపింగ్ యార్డ్ లోని చెత్త నిల్వలను పూర్తిగా శుద్ధి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అతిగతి లేదు. నిర్వాహకులు తీర్చూస్తే ఈ ప్లాంట్ తో చెత్త శుద్ధీకరణ అసాధ్యమని తేలిపోయింది. అయినా మున్సిపల్ యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయింది. కరీంనగర్ నడి మధ్యన మానేరు తీరాన 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డంపింగ్ యార్డ్ తొలగింపు సవాల్గా మారింది. 2 ఏళ్ల క్రితమే 2.5 లక్షల మెట్రిక్ టన్నులున్న చెత్త ప్రస్తుతం 3 నుండి 4 లక్షల మెట్రిక్ టన్నులకు వరకు పేరుకుపోయింది. ఇది తరచుగా తగలబడుతూ దట్టమైన దుర్వాసనతో కూడిన దట్టమైన పొగ నగరంలో విస్తరిస్తూ ఉండడం సర్వసాధారణంగా మారింది. సుమారు 10 డివిజన్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వస్తున్న చెత్తతో డంపింగ్ యార్డ్ లో స్థలం లేక ఇక నిల్వించేందుకు తంటాలు పడుతున్నారు పారిశుద్ధ్య సిబ్బంది. గత నెలలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రజలకు భరోసా ఇచ్చారు. అయినా చెత్త శుద్ధీకరణ చర్యలు చేపట్టలేదు. కరీంనగర్ అభివృద్ధిని ఆపే ప్రసక్తి లేదు. ఏ ఆశతోని ఏ ఆలోచనతోని మీరు ఒక బాధ్యతను నా బుద్ధ స్కంధాల మీద పెట్టారో ఈ కరీంనగర్ పుట్టిన బిడ్డగా ఈ మానేరు నీళ్లు తాగిన కాబట్టి తప్పకుండా ఈ కరీంనగర్ అభివృద్ధికి కంకర బద్దునే ముందుకు సాగుతాను. బయో మైనింగ్ ప్లాంట్ కు కేటాయించిన 16 కోట్ల నిధుల ఖర్చుపై ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. వాటిని ఖర్చు చేశారా లేక నిల్వ ఉన్నాయా అని దానిపై ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా ఉన్న జిల్లా కలెక్టర్ స్పష్టం చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేసి డంపింగ్ యార్డ్ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.